నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ప్రత్యంగరి ఉపాసన దైవజ్ఞరత్న దశమహ విద్యాధర బ్రహ్మిస్ వైవి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మీ పేరు, ఊరు, పుట్టిన తేదీ, నక్షత్రం, అలాగే మీ సమస్య చెప్పినట్లయితే గురువు గారి శ్లోకాలు, మంత్రాలతో చక్కటి పరిష్కారాలు చెప్తారు. లైవ్లో గురువు గారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడొచ్చు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 9133383866 లేదా 9133383870. నమస్కారం గురుగారు. గురుగారు, ముఖ్యంగా పీఠంలో జరిగే హోమ విశేషాలు, పర్యటన తప్పకుండానమ్మా. ప్రతి పున్నమికి నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగిరా సహిత దశమహావిద్యల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, విదేశీయానం, స్వగృహ ప్రాప్తికి, అలాగే మన విద్యార్థులు విద్యలో రాణించడానికి వీటికి ప్రత్యేకంగా కూడా హోమాలు చేస్తుంటాను. అలాగే అతి త్వరలో లక్ష్మీ కుబేర హోమం చేస్తున్నా, లక్ష్మీ కుబేర యాగం చేస్తున్నా. ఇందులో విశేషంగా కూడా వివాహం కాని కన్యలు కానీ, వివాహం కాక బాధపడే కన్యలు కానీ, బ్రహ్మచారులు కానీ పాల్గొనడానికి అవకాశం ఉంది. అలాగే సత్సంతానం కోసం బాధపడే వాళ్ళు పాల్గొనడానికి అవకాశం ఉంది. అలాగే కొంతవరకు మానసిక ఒత్తిడిలో బాధపడే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా హోమాలు నిర్వహిస్తున్నాం. అలాగే కార్తవీర్యార్జున హోమం, కార్తవీర్యార్జును నామరాజా బాహుద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా కృతనష్టం చ లభ్యతే, పోయిన ద్రవ్యం తిరిగి రావటానికి. అలాగే హరిద్రా గణపతికి ప్రత్యేకంగా కూడా చేస్తున్నాం. ఇవన్నీ చాలా అద్భుతమైన హోమాలు. అందుకే వ్యాపార రూపంగా అనుకోండి, లేదా అధికార ప్రాప్తి కోసం అనుకోండి, చాలా విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరైనా సరే పాల్గొందాం అనుకున్న వారు చక్కగా పాల్గొనడానికి అవకాశం ఉంది. త్రిరాత్రి దీక్షతో చేస్తున్న 3 రోజులు, చక్కగా 4 రోజుల పాటు జరుగుతుంది ఆ పీఠంలో. వాళ్ళంతటా వాళ్ళు పాల్గొనవచ్చు. వర్ణ, కుల, జాతి విచక్షణ నాకు లేదు. దైవత్వం రూపంగా అందరూ పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇతర వివరాల కోసం నన్ను సంప్రదించడానికి అవకాశం ఉంది, వ్యక్తిగత నెంబర్ని. అలాగే ప్రేక్షకులకు ఒక విషయం చెప్పేది, మీరు ప్రాతకాలంలో లేస్తారు. ప్రాతకాలంలో లేచిన దైవ ఆరాధన చేసుకుని ఎవరైనా సరే గాయత్రి పంజర స్తోత్రాన్ని ఎక్కువ పారాయణ చేయండి. నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం. ఎందుకంటే గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన తల్లి లేదు. తల్లి లేకపోతే శూన్యం అవుతుంది. అంటే కొంతవరకు కూడా మనం ఎక్కువగా కూడా చూస్తూనే ఉన్నాం, ఎక్కువగా కూడా ఈ తినే తిండిలో మనకు ఇదవుతూనే ఉంటుంది. తండ్రి చనిపోయాడు అనుకో, ఆస్తులు ఎక్కడ అప్పులు ఉన్నాయో అన్నీ మీద పడటానికి అవకాశం. తల్లి చనిపోతే జిఫ్ఫా రుచులు ఇదవుతాయి. అంటే తల్లి, ఎందుకంటే ఈ జన్మలో మనం మామూలు జన్మలా తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కానీ ఈ జన్మలో పార్వతి మన తల్లిదండ్రులే. కానీ పార్వతీ పరమేశ్వరులే వాళ్ళు, వారు ఏం కాదు. వారిని ఇవాళ తీసుకెళ్ళేసి ఏ బంధువుల దొడ్లోనో పశువులు ఉన్నాయి తీసుకెళ్ళేసి ఆ బంధువుల దొడ్డో పడేస్తున్నాం. అది కాదు. మీ అందరికీ నేను మరీ వేడుకుంటున్నా, తల్లిదండ్రులను ఆప్యాయంగా చూడండి. ఇవాళ వాళ్ళు చాలా విశేషం. బిడ్డలను పెంచడానికి ఎంత కష్టపడి ఉండాలో మీరు కూడా ఆలోచించండి. రేపొద్దున మీ బిడ్డలే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేస్తారని ఏ వృద్ధాశ్రమంలో వాళ్ళు పడే బాధ. చక్కగా ఒక రూమ్ ఏర్పాటు చేయండి, వాళ్ళకి చక్కగా వేళటికి భోజనం పెట్టండి. వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు ఉంచొద్దు. చక్కగా కూడా వాళ్ళు తోచిన విధంగా ఏదో ఒక విధం, అంటే పిల్లడు నన్ను చూడట్లేదని మానసిక వ్యధతో వాడు కాలం చేయకూడదు. ఆ యొక్క విశేషంగా కూడా కొంతవరకు మనం చూస్తూనే ఉన్నాం. కాలం చేసిన పితృదేవతలు ఉన్నారనుకో, కారుణ్యమూర్తులు, వాళ్ళకి పితృమండలం ఒకటి ఉంది. పితృమండలంలో రేపొద్దున వీళ్ళు సంతతి కావాలా లేదా అని చెప్పి ఆ దేవతలు అడుగుతారు. ఆ యొక్క పితృ కారుణ్యమూర్తుల్ని కొంతవరకు కూడా అడిగితే వాళ్ళకి అక్కర్లేదు చెయ్యమని చెప్పేది వాళ్ళే. కొంతవరకు మనం ఎంతవరకు దైవత్వాన్ని ఆరాధించండి. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నాం, జన్మజన్మలు అనుభవించట్లా. మనం తప్పు ఎక్కడో యమధర్మరాజు ఉన్నాడు, మన చిట్టాలు చేస్తాడు, దీంట్లో నూనెలో వేస్తాడని కాదు. మనం చేసే విధానాలు చక్కగా చెయ్యండి, చక్కటి ఫలితాలు తమరు పొందటానికి అవకాశం. గురువుగారు, లక్ష్మీ కుబేర యాగ విశేషాలు ఏమిటి? తప్పకుండానమ్మా. చాలా అద్భుతంగా త్రిరాత్రి దీక్షతో చేస్తున్నాను తల్లి. అంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే సమృద్ధి ధనం దేహిమే స్వాహ. చాలా అద్భుతం. రుణాలు ఎక్కువైపోయినాయి, వ్యాపార రూపంగా బాగుంటలేదు, లేనిపోని సమస్య ఉత్పన్నమైపోతున్నాయి, దారైపోయే చికాకులు నాకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా తొలగాలి అంటే లక్ష్మీ కుబేరుణ్ణే. చాలా విశేషం. వెంకటేశ్వర స్వామికి అప్పించాడని చెప్తుంటారు, కానీ తిరుగుతూనే చాలామంది చాలా రకాలుగా బాధపడుతుంటారు. మీ అందరికీ చెప్పేది చాలా విశేషంగా వివాహం కోసం కానీ, ఆర్థిక వ్యవస్థలు కానీ, సత్సంతాన ప్రాప్తి కానీ, లేదా రాజకీయంగా ఎదుగుదల కావాలి, నేను ఇస్తాను చక్కగా, దీంట్లో పాల్గొనండి. చక్కటి మీ యొక్క ఫలితాలు మనం పొందటానికి అవకాశం. ఇందులో రాజశ్యామలు చేస్తున్నా, రాజశ్యామలు చూస్తూనే ఉన్నాం.
పగలపూట రామచిలుకలు రావటం గొప్ప కాదు, రాత్రిపూట రావటం గొప్ప. ఇది కనుక చేసినట్టుంటే సకల శుభాలు మనకు కలుగుతాయి. గురువుగారు కాలర్ రెడీగా ఉన్నారు. పాలకుల నుంచి ప్రభాకరరావు గారు. ప్రభాకరరావు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. గురువుగారు ఉన్నారు, చెప్పండి. అయ్యా చెప్పండి. సార్ నా పేరు ప్రభాకర్ రావు అండి. మా భార్య పేరు కవితా కుమార్ అండి. అయ్యా ఇద్దరు అబ్బాయిలు సార్. మాకు ఎలా ఉంటుంది ఏంటో చెప్పారు. ఎలా ఉంటుందంటే మీ నక్షత్రం చెప్పలేదు, నాకు ఎలా ఉంటుందంటే ఏం చెప్పన్నా చెప్పండి. అంటే నాకు నక్షత్రం లేదు సార్, నాకు పుట్టినది లేదు. ఏం చేస్తుంటారు తమరు? నేను ఒక మామూలుగా ఏ పని పని సార్, ఆటో తోలుకుంటాం ఏది ఉంటారండి. మరి మా అమ్మాయికి ఇప్పుడు ఆడబిడ్డల విషయం ఎట్లా ఉంటుంది, మా ఆవిడికి ఎట్లా ఉంటుంది, నాకు ఎట్లా ఉందంటే వైద్యులు ఆర్థికంగా బాగుంటలేదు అన్నారు, దానికి చెప్పడానికి అవకాశం ఉంది. చక్కగా కూడా మీరు పని చేయండి. గరిక దొరుకుతుంది, శ్రేష్టమైన గరిక. ఈ 2 కాళ్ళ జంతువులు 4 కాళ్ళ జంతువులు ఖరాబు చేయని గరిక చక్కగా తెచ్చి గణపతి అష్టోత్తరంతో గణపతికి ఎక్కువగా పూజ చేసుకోండి. రోజు సింధూరంతో కూడా పూజ చేయండి. చిన్న బెల్లం ఒక నివేదన పెట్టండి. ఆ గరికిని మర్నాడు పొద్దున గోవుడికి పెట్టండి. ఇలా చెయ్యండి. చక్కగా కూడా గణపతి అష్టోత్తరం చేయండి. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగితే చాలా బాగుంటానికి అవకాశం. గురువుగారు కాలసర్ప దోషాలు అంటే ఏమిటి, వాటి పరిహారాలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండానమ్మా. కాలసర్ప దోషాలంటే ఈ రాహుకేతుల మధ్యన జాతకం పడిపోయినప్పుడు మనకి 12 రాశులు ఉన్నాయి, అంటే 12 రాశులు. ఈ రాశుల మధ్యన కొంతవరకు కూడా రాహుకేతుల మధ్యన జాతకం పడిపోతుంది. అప్పుడు లేనిపోని ఇబ్బందులు, అంటే మానసిక ఇబ్బందులు, లేదా ఆర్థిక ఇబ్బందులు, సంతానరీత్యా ఇబ్బందులు, లేదా మానసిక ఇదిగా కొంతవరకు కూడా పైన వాడు కింద పడిపోవడానికి అవకాశం ఉంది. లేదా చేసే వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు లేని ఇబ్బందులు కలుగుతుంటాయి. దీన్ని తొలగటానికి ఎక్కువగా కూడా బగళాముఖి కవచాన్ని పారాయణ చేయాలి. మహాదేవి చ విద్మహే బగళాముఖి చ ధీమహి తన్నో స్తంభనాస్త్ర ప్రజ స్తంభన చేయటం, లేదా మానసాదేవి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మన్మంత్ర రత్నాకరంలో ఈ మానసాదేవిని చాలా అద్భుతంగా ఇచ్చారు. ఎవరైనా నేను ఒక్కడే చెప్పేది, చక్కగా పారాయణ చేయండి. నిత్యం వీలుంటే చిన్న గ్లాసులు పాలు, మనం పొద్దున్నే కాఫీ తాగుతాం, కాఫీ గరత ప్రాణంలో మనం పొద్దున్నే లేవటంతోనే చక్కగా చిన్న గ్లాసులు పాలు భగవంతుడి నివేదన పెట్టి అది తీర్థంగా తీసుకోండి. మీ సమస్యలు తొలుగుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఏమంటే రుణాలు ఎక్కువైపోతున్నాయి అనుకునేటప్పుడు చిన్న గిన్నె తీసుకోండి, దాంట్లో కొద్దిగా పెసరపప్పు వేయండి, వేసి కాసి నీళ్లు పోయండి, ఉబ్బి వడపప్పులాగా అవటానికి అవకాశం ఉంది. ఆ పెసరపప్పుని చక్కగా కూడా నీళ్లు వచ్చేసి నివేదన పెట్టండి. అసలు ఆర్థిక ఇబ్బందులు మీ దరిదాపుల్లో రావు. ఇది చాలా విశేషం. ఏ మంత్రం చెప్పట్లా మీకు, నేను మంత్రం చెప్పట్లా, తంత్రం చెప్పట్లా, పెసరపప్పు చాలా విశేషం. ఇది నివేదన పెట్టండి. మీరు ఒక్కసారి చేసి చూడండి, చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. సిద్దిపేట నుండి పెద్దనగారు. పెద్దనగారు నమస్కారం అండి. నమస్తే మేడం. గురువుగారు ఉన్నారు, నమస్కారం. చెప్పండి. అయ్యా చెప్పండి నాన్న. నాది జ్యేష్ఠ నక్షత్రం అయ్య గారు, 1వ పాదం. అమ్మా చెప్పు. మా నాన్నగారు ఈ మధ్యనే కాలం చేశారు గురువు గారు. అయితే మా ఇంట్లో ఎలాంటి మంచి అనేది జరగడం లేదు. అంటే నేను చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి ప్రయత్నంలో ఉన్నాను, ఎలాంటిది అనుకూలంగా లేదు. ఉద్యోగం లేకుండా వివాహం ఎలా చేసుకుంటానా? రేపు వచ్చిన భార్యకి నువ్వు ఏదైనా చెప్పాలిగా సమాధానం. ఏమా నానా? చెప్పండి గురువు గారు. ఇప్పుడు ఉద్యోగం ఏదో ఒకటి సంపాదించుకుంటే రేపు పొద్దున వచ్చిన భార్య బాధ పెట్టకుండా నువ్వేం సంపాదిస్తున్నావు అంటుంది కదా, అంటుందా అందా? అంటే నేను రియల్ ఎస్టేట్ లో తిరుగుతున్నాను గురువు గారు. ఈ రియల్ ఎస్టేట్లు పోయిల్ ఎస్టేట్లు ఎందుకయ్యా? ఏదో తిరగటం, బండేసుకు తిరగటం, నాకు బండి ఉంది, నాకు తిరుగుతున్నానని చెప్పి రేపు పొద్దున ఇచ్చేవాడు ఇవ్వాలి కదా నాన్న. మీ యొక్క సోదరునైతే ఇస్తారా? ఇవ్వరు కదా. చక్కగా ఏదో ఒకటి మీరు తగు మాత్రం ఉద్యోగం చూడండి, అతి త్వరలో మీరు నిలబడటానికి అవకాశం. గురుగారు ఎలా ఉంటుంది చెప్పరా? ఇప్పుడు చెప్పాను కదా, నేను ఒకటి అడిగాను, నన్ను సమాధానం చెప్పాను, అది చేయండి. గురువుగారు గణపతులు ఎంతమంది, వాటి ఆరాధన విశేషాలు? తప్పకుండా గణపతులు 32 గణపతులు ఉన్నాయమ్మా. అంటే లక్ష్మీ గణపతి, వక్రతుండ గణపతి, హరిద్రా గణపతి, క్షేత్రపాల గణపతి, ఉచ్చిష్ట గణపతి, దుర్గా గణపతి, అలాగే డుండి గణపతి, అలాగే మనకి ఎక్కువగా కూడా వాగ్వాద గణపతి, వాగ్వాదం ఎదుటి వాటితో వాగ్వాద గణపతి, అలాగే కొంతవరకు కూడా సంకష్టహర గణపతి, అలాగే ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ మంత్రభేదం ఉంది. దానికి తగ్గట్టు రూపాలు కూడా తేడా ఉన్నాయి గణపతుల్లో. ఇందులో ఎక్కువగా కూడా విశేషంగా హరిద్రా గణపతిని చూసినట్టుంటే తల్లి వివాహకారకుడు. వివాహం కాలేదు అనుకున్నప్పుడు గణపతి యొక్క అనుగ్రహం పొందినట్టుంటే అతి శీఘ్రంగా హరిద్రా గణపతి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంది. ఇంకొక విశేషం,
అయ్యా సంతానం లేదు అనుకున్నా కూడా సంతాన గణపతి స్తోత్రాన్ని ఎవరైతే రోజుకి 27 పర్యాయాలు 41 రోజులు చేస్తారో స్వామికి చక్కగా అవుతుంది. ఎవరో నాబోటి వాడిని కూలికి చేస్తానని నేను చెప్పను. మీ అంతటా మీరు చేయాలా? ఎవరు చేసేస్తారు? ఎవరు చేసేది కాదు. మీ అంతటా మీరు దంపతులు ఇద్దరూ చెయ్యాలి. అది చేసినట్టుంటే సకల ఇదే అవుతుంది. ఎందుకంటే సంతాన గణపతి స్తోత్రాన్ని 27 సార్లు చేయటం, ఏకాభుక్తం అంటే పగల భోజనం రాత్రి పలహారం అలా చేయటం, కొంతవరకు కూడా ఈ యొక్క భోజనాలు అంటే కొంతవరకు కూడా అపర భోజనాలకు వెళ్లకుండా ఉండటం, ఇవి చేసినట్టుంటే సంతాన ప్రాప్తి అవటానికి అవకాశం ఉందమ్మా. గురువుగారు సుగృహ ప్రాప్తికి ఎలాంటి ఆరాధన చేయాలి? తప్పకుండానమ్మా. స్వగృహాన్ని ఇచ్చేది ఎవరమ్మా? రుద్రుడే. ధనాన్ని ఇచ్చేది రుద్రుడే. అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. కానీ విశేషంగా ఎవరైతే శివపంచాక్షిని 5 లక్షలు కనుక చేస్తారో ఓం నమః శివాయ శుభం శుభం కురు శివాయ నమ ఓం. ఓం నమః శివాయ శుభం శుభం కురు శివాయ నమ, ఈ నామాన్ని చేయండి. అలా లేదా ఎక్కువగా కూడా స్వగృహ పాశుపతం వేద పండితులు ఉన్నారు, వారిని ఆశ్రయించండి. 4 రాళ్ళు పెట్టే స్వాహ స్వాహ అని చేసేది కాదు. చక్కగా కూడా మీ అంతటా మీరు చేసేదే చక్కగా వేద పండితులు ఉన్నారు, చక్కగా ఆశ్రయించండి. లేదా ఈ స్థలం ఉంది కట్టుకోలేకపోతున్నాం, తోటకూర గింజలు దొరుకుతాయి. తోటకూర గింజలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తోటకూర గింజలు ఆ స్థలంలో జల్లేసేయండి, కాస్త నీళ్లు పోయండి. వేసంకాలం కదా, ఇది మొక్కలు వస్తాయి, అవి పశువులు తినడానికి అవకాశం ఉంది. దాంట్లో ఉన్న గ్రహగతులు ఏమన్నా కూడా పోయి స్వగృహ ప్రాప్తి అవడానికి అవకాశం ఉంది. అలాగే అద్దెళ్ళల్లో ఏమంటే అద్దెకింటోకి ఎవరు రావట్లేదు, అద్దెకి రావట్లేదు. పెద్ద పెద్ద యంత్రాలు తంత్రాలు పెట్టమని చెప్పను నేను. యంత్రం పెడితే ఫలితం వస్తుందా, తంత్రం పెడితే ఫలితం వస్తుందా? ఇవి కాదు. తెల్ల ఆవాలు దొరుకుతాయి, ఒక 5 రూపాయలు తీసుకోండి, చక్కగా ఇల్లంతా జల్లేసేయండి. మర్నాడు పొద్దునకి ఒక చోటకు వచ్చేస్తాయి. అవి తీసేసి పొద్దున్నే తుడిచేసి దూరంగా పారిపోయండి. ఇట్లా 2-3 సార్లు చేయండి. చక్కగా మీతో ఆప్యాయంగా అనురాగంగా ఉండేవాడు అద్దెకి రావడానికి అవకాశం ఉంది. ఇది చెయ్యండి. చక్కటి విశేషంగా కూడా ఎవ్వరితో తగాదాలు ఉండవు. ప్రతి మాస శివరాత్రికి శివైన మర్చిపోవద్దు. శివయ్యకి చక్కగా కూడా చేయించండి. ఆ గోవులకి చక్కగా కూడా మేత పెట్టండి, తెలకపిండి పెట్టండి. అంతటి ఫలితం వస్తుందంటే అంతటి విశేషమైన ఫలితం పొందుతారు. గురువుగారు కాలర్ రెడీగా ఉన్నారు. మదనపల్లి నుంచి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. గురువుగారు ఉన్నారా? చెప్పండి. అయ్యా చెప్పండి. కానీ మాకు అప్పులు కొంచెం బాధలు అయిపోయినాయి. ఏమండి? అప్పులు బాధలు అయిపోయినాయి మేడం. తమరేం చేస్తుంటారు? స్వామి మేము సివిల్ కాంట్రాక్ట్ చేస్తుంటాము. మీ పేరండి? రామకృష్ణ. నక్షత్రం అండి? నక్షత్రం మాది రామకృష్ణ. రామకృష్ణ చిత్త పేరు లేదు, నక్షత్రం లేదు. ఓ పని చేయించండి, గరిక దొరుకుతుంది. చక్కగా కూడా ఒక మోపు గరిక, మీ వేద పండితులు ఉంటారు, వారి ద్వారా గణపతికి గరికతో హోమం చేయించండి. ఆవు నెయ్యి, తేనె, పంచదార 3 కలిపేసి ఆ గరిక ముంచి అంటే 1,25,000 గరికతో ఒక 4 పర్యాయాలు హోమం చేయించండి. మీ రుణాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంకొకటి ఏమిటంటే రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని కానీ లేదా రుణ విమోచక నృసింహ స్తోత్రాన్ని కానీ ఎక్కువ పారాయణ చేయండి. లక్ష్మీదేవి నరసింహ ఎంతనే ఉంది కదా, ఆవిడ ఎక్కువ ప్రార్థన చేయండి, రుణాలన్నీ తొలగిపోతాయి. గురువుగారు 4 సంవత్సరాల నుండి మహమ్మారి విముక్తి పొందడం ఎలా? ఈ 4 సంవత్సరాల మట్టి పెట్టే బాధలు చాలామంది చాలా రకాలుగా మన ఎదురుకుండా ఉన్నవాళ్ళు, మన పక్కన ఉన్నవాళ్ళు, మన మిత్రులు చాలామంది కాలగతుల్లో గడిచిపోయారు. ఈ మహమ్మారి కొంతవరకు కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే జ్వరం కానీ లేనిపోని ఇతర ఇబ్బందులు కానీ తొలగటానికి ఇంద్రాక్షి అమ్మ, ఇంద్రాక్షి అక్షి అంటే ఇంద్రుడి యొక్క కుమార్తె, చాలా విశేషం. ఇంద్రాక్షి లక్ష్మీదేవి చాలా అద్భుతమైంది. భస్మ యుధాయ విద్మహే తిష్టదగుష్టాయ ధీమహి తన్నజ్వర ప్రచోదయాత్. మాసజ్వరం, షణ్మాసిక జ్వరం, ముహూర్త జ్వరం, సన్నిపాతిక జ్వరం, సంవత్సర జ్వరం, అలాగే కొన్ని జ్వరాలు ఉన్నాయి. ఏ జ్వరాన్నైనా అణిచేది ఇంద్రాక్షి కవచమే. ఆర్థిక ఇబ్బందులు తొలగించే ఇచ్చేది లక్ష్మి ఇంద్రాక్షినే. ఇంద్రాక్షిని ఎవరైతే ఆరాధన చేస్తున్నామో అతి శీఘ్రంగా ఈ సమస్య తొలుగుతుంది. మీరు ఎక్కువగా కూడా కాదు, దానిమ్మ గింజలు దొరుకుతాయి, ఎర్రని దానిమ్మ గింజలు లేదా ఆల్బకరా కానీ లేదా ఇతరత్ర నివేదన పెట్టండి. చక్కగా మీరు ప్రసాదంగా తీసుకోండి. భగవంతుడు తింటాడని కాదు, ఆయన చేసే జపానికి శాంతి కలగటానికి అవకాశం ఉంది. అది తీసుకోండి, చక్కటి ఫలితం చేయండి, చక్కటి ఫలితాలు పొందుతారు. గురువుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఏలూరు నుంచి పైడిరాజు గారు.
పైడిరాజు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యా చెప్పండి. అయ్యా మా అబ్బాయికి కొంచెం వివాహం కొంచెం లేట్ అవుతుందండి. దానికి అబ్బాయి పేరండి? అబ్బాయి పేరు? అబ్బాయి పేరు జానకిరామ్ అండి. నక్షత్రం అండి? మకర నక్షత్రం అండి. ఏం చేస్తుంటాడు అబ్బాయి? ఏసీ మెకానిక్ అండి. ఏసీ మెకానిక్. ఎక్కడ? ఏలూరులో ఎక్కడ? ఏలూరు మన ఇక్కడండి, నిఖిల ఎంటర్ప్రైజెస్ అండి. మీరు ఒక్క పని చేయండి, ద్వారకా తిరుమల ఉన్న దగ్గరే కదా? అవునండి, దగ్గరేనండి. ప్రతి శనివారం ద్వారకా తిరుమల వెళ్తాం. 27 ప్రదక్షిణాలు స్వామి దగ్గర చేయటం. 11 శనివారాలు చేయించండి. చక్కగా ప్రదక్షిణం చేయించండి. అలాగే చిత్రాన్నం ప్యాకెట్లు అమ్ముతారు ప్రసాదం, లేదా మీ ఇంటి దగ్గర తయారు చేసి అది ప్రసాద వితరణ చేయించండి. ప్రసాదం అందరికీ కూడా పెట్టించి ఏర్పాటు చేయండి. ఎందుకంటే చింతపండు శనేశ్వరుడిది, అలాగే ఇక తిరగమోత దినుసులు శనేశ్వరుడివి, నూనె శనేశ్వరుడిది, ఇవన్నీ కలిపింది శనివారం. చాలా అద్భుతం. అది చేయించండి. అతి త్వరలో మీ అబ్బాయి వివాహం అవుతుంది. గురువు గారు, చాలా మంది మానసిక సమస్యలు బాధపడే వారికి వాటిని తొలగించడానికి ఎలాంటి ఆరాధన చేయాలి? తప్పకుండానమ్మా. ఇవాళ ఉమ్ములు వేస్తుంటారు, తిడుతుంటారు, జిగుత్సుగా ఉంటారు. పొద్దున స్నానం ఉండదు, పానం ఉండదు, తింటేనా రాక్షసి తింటారు. మనం బెంగళూరు నిమహాన్స్ చూస్తే నేను చాలా కనీసం 5-6 రోజులు అక్కడే ఉన్నా. చాలామందిని పరీక్ష చేశారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మన ఎర్రగడ్డ హాస్పిటల్, ఎక్కడ చూసినా పాపం తల్లిదండ్రులు పాపం వాళ్ళు పడే బాధ, ఈ బిడ్డలు పడే బాధ, కొడతాం, తిడతాం, తండ్రిని కొడతాం, తల్లిని తిడతాం, లేదా ఇంకొకళ్ళు కొడతాం, లేనిపోని చుట్టుపక్కల వచ్చిన వాళ్ళని ఘోరంగా తిడతాం. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ తొలగటానికి అసితాంగ భైరవ కవచాన్ని పారాయణ చెయ్యండి. అసితాంగ భైరవ కవచాన్ని లేదా కాలభైరవ అష్టకాన్ని కనుక పారాయణ చేయండి. ఎవరు చెయ్యాలయ్యా? ఆ మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్ళు చేయలేరు, వాళ్ళ తరఫు వాళ్ళు చెయ్యాలి. ఇది చెయ్యండి. పూర్వకాలం ఉండేవి కదా వ్యాధులు, ఉండేవి. అది కొంత ఎక్కడున్నా కూడా ఏదైనా రూములో ఉంచి వీళ్ళ రుద్రపారాయణ చేసేవారు, కొంతకాలానికి తగ్గేది. ఇప్పుడు బంగారు తల్లులు, తండ్రులు, డాక్టర్లు వచ్చారు, వారు చూపిస్తూ ఇది కూడా చేయండి. అంటే నేను మీరే ఇదే చెయ్యండి అని చెప్పను. చక్కగా మీరు వైద్యాన్ని చూపిస్తూ ఇది కూడా చెయ్యండి. అతి త్వరలో బిడ్డలకి చక్కగా ఫలితం వస్తుంది. గురువుగారు, తాకట్టులో ఉండే బంగారానికి ఎలాంటి ఆరాధన చేయాలి? తప్పకుండానమ్మా. ఇవాళ ఆడబిడ్డలు కట్టి నీరు పెట్టకుండా ఏ ఆడబిడ్డ లేదు. మనకి విశేషంగా కూడా అక్షయ తృతీయ వచ్చేటప్పటికల్లా ప్రతి ఆడబిడ్డ ఒక చిన్నమో 2 చిన్నాలో లేదా కాసు బంగారం కొంటుంటారు. అది మళ్ళీ 3వ రోజుకో 4వ రోజు చూస్తే తాకట్టు షాపుల్లో ఉంటుంది. ఈ బాధలు పడలేక ఆడబిడ్డలు చాలామంది బంగారం వద్దురనైనా ఎందుకు ఈ బాధ అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఆ బిడ్డలు వాకట్టు అవ్వకుండా ఉండటానికి మీకు ఒక్కడే చెప్తూనే ఉన్నా, వజ్రవైరోచిని కవచాన్ని పారాయణ చేయండి. మీరు పారాయణ చేయండి, ఎందుకు ఫలితం కలగదు. చక్కగా వజ్రవైరోచిని కవచాన్ని పారాయణ చేస్తూ మీరు ఎన్ని రోజులు చేయాలయ్యా? కనీసం ఒక మండల దీక్ష చేయాలి కదా, అది చెయ్యండి. అనుకోకుండా అయాచితంగా మీ డబ్బులు వచ్చేస్తాయి. ఎవరిని అప్పటికక్కర్లా, ఇది చెయ్యండి. చేస్తూ ఇంకొకటి ఏమిటంటే, భార్యాభర్తలు ఇవాళ గొడవలు పడుతుంటారు, కోర్టులకు వెళ్ళిపోతుంటారు, విడిపోతుంటారు. విడిపోకుండానే ఒక చిన్న విషయం కూడా, ఈ వజ్రవైరోచిని కవచాన్ని ఏ ఆడబిడ్డ అయితే పారాయణ చేస్తుందో చక్కగా సౌభాగ్యంగా బిడ్డలు ఉండటానికి అవకాశం ఉంది. సౌభాగ్యం వజ్రవైరోచిని కవచాన్ని ఎన్ని నివేదన పెట్టాలయ్యా? ఆల్బకరా కానీ, ఎర్ర దానిమ్మ గింజలు కానీ, లేదా యాపిల్ కానీ, ఎరుపు రంగు పళ్ళు నివేదన పెట్టండి. లేదా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కువగా కూడా బీట్రూట్ హల్వా, ఎరుపే కదా, అది నివేదన పెట్టండి. చక్కటి ఫలితం వస్తుంది. గురువుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. విజయవాడ నుంచి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. రామకృష్ణ గారు. గురుగారు నమస్కారం అండి. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా బామ్మదండి, ఇంటికి ముచ్చింతల శ్రీకాంత్ పేరు. మ్యారేజ్ చూస్తున్నా కానీ సంబంధాలు ఏం సెట్ కావట్లేదంటే ఏం కనుక్కున్నాం చేద్దాం. ఏం చేస్తుంటాడు అబ్బాయి? అబ్బాయి ఇంటి దగ్గర వ్యవసాయ పనులేనండి, స్టడీ అయిపోయింది, వ్యవసాయ పనులు చూసుకుంటా ఉంటాడు. ఏమండి? వ్యవసాయ పనులు చూసుకుంటాడండి, వ్యవసాయ పనులు. ఏ ఊరు? తునిగిపాడు అండి, తునిగిపాడు దంపలగూడ మండలం, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఒక పని చేయించండి, తమ వేద పండితులు ఎవరన్నా ఉంటే అర్క వివాహం చేయించండి. తెల్ల జిల్లేడు చెట్టుకి వివాహం చేయించండి. నవనాగ శాంతి చేయించండి. అతి త్వరలో వివాహం అవటానికి అవకాశం ఉంది. వీలు కనుకుంటే హరిద్రా గణపతి కవచాన్ని అబ్బాయితో పారాయణ చేయించండి. అబ్బాయి చేయడని చెప్పి అనుకుంటున్నాను. అబ్బాయి తొందరగా దేన్ని పట్టించుకోడు. హరిద్రా గణపతి కవచాన్ని ఎక్కువ పారాయణ చేయించండి.
గురువు గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. విజయవాడ నుంచి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. 10 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగోట్లేదండి. డాక్టర్ గారికి చూపిద్దామండి. ఆరోగ్యాలు వైద్యులు ఉన్నారు కదా, వాడు నా మీద పోట్లాడతారు. ఏమండి మీరు చెప్పేస్తున్నారని నా మీద పోట్లాడతారు. ఎక్కువగా కూడా వీలుంటే రుద్ర పారాయణ చేసుకోండి ఆరోగ్య సమస్యల్ని, లేదా ధన్వంతరి కవచాన్ని పారాయణ చేయండి. వైద్యులకు చూపించండి. వైద్యో నారాయణ హరిహి, వారికి చూపించండి. గురువు గారు విద్యార్థులు విద్యలో రాణించాలంటే ఎలాంటి ఆరాధన చేయాలి? కొండానమ్మా, ఇవాళ బంగారు తల్లులు తండ్రులు మంచి మంచి ర్యాంకులతో పాస్ అవ్వాలి. ఆ బిడ్డలు ఎక్కువగా కూడా వాగధీశ్వరి కవచాన్ని పారాయణ చేయాలి. ఐం హ్రీం త్రీం వదవద వరదే వాగధీశ్వరి హుంపట్ స్వాహ. ఐం హ్రీం త్రీం వదవద వరదే వాగధీశ్వరి హుంపట్ స్వాహ. ఇది మా పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చేసేది. లేదా వాళ్ళు చేయలేకపోయారనుకో తండ్రి, ఓ నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయస్య స్వాహ. ఈ నామాన్ని చేసి ఆ బిడ్డలకు తీర్థంగా ఇవ్వండి. వసతో 6 కిలోలు వసతో 6 నెలలకు ఒక్కసారి హోమం చేయించండి. అతి శీఘ్రంగా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండటానికి అవకాశం ఉంది. గురువు గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. మంగళగిరి నుంచి హరిముల్ల గారు. హరిముల్ల గారు నమస్కారం అండి. నమస్తే అండి. గురువు గారితో మాట్లాడండి. అయ్యా చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. కరీముల్లా అండి. చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి. ముస్లింస్ మేము ఈ పూజలు గీజలు చేయము, ఆర్థిక బాధలు కరెక్టేనండి. ముస్లిమ్స్ అయినా అందరం ఒక్కటే. మిమ్మల్ని కొడితే ఒక రక్తం, నన్ను కొడితే ఒక రక్తం లేదు. అందరితో ఒకటే. చెప్పండి చెప్పండి. పెళ్లి చేసాం. ఏం చేస్తుంటారు తమరు? మేము కూలి పని చేస్తామండి, టైప్ పని చేస్తా ఉంటాను. మీకు నవ్వులూరు తెలుసు కదా? నవలూరు మీ యొక్క మహమ్మదీ సోదరులదే కదా పుట్టుంది అక్కడ? ఉందండి, అక్కడికి వెళ్తానే ఉంటామండి. తప్పకుండా వెళ్ళండి. స్వామికి చక్కగా అభిషేకం చేయించండి మీ మహమ్మదీ సోదరుల ద్వారా. చాలా అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించి వచ్చాను. చక్కగా నవలూరు వెళ్ళి స్వామికి చేయండి. అలాగే ఒక పని చేయండి, 1 కేజీ కందులు తీసుకోండి. కందులు తీసుకుని 7 భాగాలు చేయండి. ఒక భాగాన్ని సోమవారం రాత్రిపూట నానబెట్టి మర్నాడు పొద్దున్నే నీళ్ళొంచి వేసి కొద్దిగా నూనె వేసి వేయించి చల్లారిన దాటిన బెల్లం మొక్క వేసి ఆవు కట్ట 7 వారాలు పెట్టండి. మీ ఆర్థిక ఇబ్బందులు తొలిగితే చక్కగా కూడా మీరు ఏ పూజలు చేయమని చెప్పట్లా, చక్కగా దైవత్వాన్ని ఆరాధన చేయండి. మనం అలానే చేద్దాం, చక్కగా పని చేయండి. గురువు గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. రాజమండ్రి నుండి స్వాతి గారు. స్వాతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. గురువు గారితో మాట్లాడండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. మా అబ్బాయి వివాహం గురించి. చెప్పండి. అబ్బాయి పేరేమిటమ్మా? అబ్బాయి పేరు వెంకటరామ భాస్కర్ నారాయణ. నక్షత్రం అమ్మా? ఊరవాసాడు వస్తారు. ఏం చేస్తుంటాడమ్మా అబ్బాయి? బ్యాంకులో పెంచారు. బ్యాంకులో చేస్తున్నారు. ఒక పని చేయండి అమ్మా, మనకు అన్నవరం దగ్గరే కదమ్మా? అవునండి, అవును. చక్కగా వనదుర్గ ఉంది. ఎది శక్యం అశక్యం వా తన్మే భగవతి శమయ శమయ స్వాహ. శక్యంగాని కూడా తీసుకొచ్చే తల్లి, బంగారు తల్లి. మెట్ల దగ్గర కనకదుర్గ, మధ్యలో వనదుర్గ, పైన సత్యదేవుడు. చక్కగా వనదుర్గ దగ్గర ప్రతి ఆదివారం ఒక 41 ప్రదక్షిణాలు, ఒక 11 ఆదివారాలు చేయించండి. అలాగే మీ యొక్క వేద పండితులు ఉంటే కదలి వివాహం, అరటి చెట్టు వివాహం చేయించండి. స్వామి యొక్క అనుగ్రహంతో అతి శీఘ్రంగా వివాహం అవటానికి అవకాశం. గురువు గారు లక్ష్మీ కుబేర యాగ విశేషాలు ఏమిటి? వాటి ఆరాధన ఏ విధంగా? తప్పకుండానమ్మా. అతి త్వరలో వివాహం కావట్లేదు మా అబ్బాయికి, లేదా మా అమ్మాయికి వివాహం అవ్వట్లేదు, లేదా ఆర్థిక ఇబ్బందులు మెన్నుమాడుతున్నాయి, రేపొద్దున ఏమిటా భవిష్యత్ అని చెప్పి ఆలోచించే వాళ్ళకి 3 రాత్రులు త్రిరాత్రి దీక్షతో చేస్తున్నా. ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి అవకాశం. చక్కగా కూడా మీ అందరికీ నేను చెప్పగలిగేది ఎందుకంటే మీరు ఎవరైనా పాల్గొనడానికి అవకాశం ఉంది. వర్ణ కుల జాతి విచక్షణ నివట్లా పాల్గొందాం, చక్కగా అందరం పాల్గొందామంటే నా వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో వివాహం, ఆర్థికం, రుణాలు, లేదా సంతానం, లేదా రాజకీయం ఏది అయినా సరే ఎది శక్యం అశక్యం వా తన్మే భగవతి శమయ శమయ స్వాహ. శక్యంగాని కూడా తీసుకొస్తుంది ఆవిడ. నేను చేసి పెడతాను. చక్కగా కూడా మీ అందరికీ తెలుసు, గత 25 సంవత్సరాల బట్టి కూడా మీడియా రంగానికే చెరువులో ఉన్న ఏకైక వ్యక్తిని నేనే. అందరితోనూ నాకు మమేకమే ఉంటాం. చక్కగా మీరు ఎవరన్నా పాల్గొందామన్నా వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. గురువు గారు లవణదుర్గ ఆరాధన విశేషాలు ఏమిటి? తప్పకుండానమ్మా. లవణం అంటే ఉప్పు తల్లి. అంటే ఈ ప్యాకెట్లు ఇచ్చే ఉప్పు కాదు, సముద్రం ఉప్పు తల్లి. ఆ ఉప్పు దుర్గ అంటే ఉప్పు గణపతిని మనం చూసి ఏమంటాం, రామేశ్వరం వెళ్తే రామేశ్వరంలో మనకి రాములు వారు తయారు చేశారు సేతువును దాడటానికి లవణ గణపతిని. అలాగే లవణదుర్గందు తల్లి చిటి చిటి చెండాలని చాలా అద్భుతం, అతి శీఘ్రమైన ఆకర్షణ శక్తులు.
చక్కగా విస్తరాకు మోదుగాకులు దొరుకుతాయి. ఇవాళ బఫే టేబుల్ అడుక్కునే పెల్లెట్లు పెట్టాం, అవి కాదు. చక్కగా కూడా విస్తరాకు అరిటాకు కానీ మోదుగాకు కానీ వేసేసి దాని మీద 1 కేజీ ఉప్పు పోసి చక్కగా ఏ రోజుకు ఆ రోజు మనకు ఎక్కువగా కూడా కస్తూరి పసుపుతో అమ్మవారిని చేయాలి. అంటే ఆడబిడ్డల సౌందర్యం కోసం ఈ కస్తూరి పసుపును వాడుతుంటారు. ఆ చక్కగా తయారు చేసి దాని మీద చక్కగా పెట్టి రోజు కూడా ఈ యొక్క లవణదుర్గ యొక్క అష్టోత్తరంతో పూజ చేసి ఆ ఏ రోజుకి ఆ రోజు ఉద్దాసం చేయటం. అమ్మవారికి చక్కగా కూడా ఖర్జూర పండు, పటికి బెల్లం, తేనె, త్రిమధరం అంటుంటారు, అది నివేదన పెట్టండి. ఇట్లా 41 రోజులు చేయండి. మీరు ఉండే స్థితి చక్కగా ఉంటుంది, చక్కటి సమస్యలు తొలుగుతాయి. మీ అంతటి మీరు చేయాలి, అది చెయ్యండి, చక్కటి ఫలితం వస్తుంది. గురువుగారు, స్థిరమైన ఉద్యోగం పొందడం ఎలా అంటారు? స్థిరమైన ఉద్యోగం తల్లి, ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం స్త్రీకి అర్థమైపోయింది. బంగారు తల్లులు ఒక్కటే చెప్పగలిగేది, ఇవాళ ఆడబిడ్డ ఎవరికి ఆడబిడ్డ పుట్టిందంటే ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు ఆడబిడ్డ ఎందుకు కలగలేదని చెప్పి బాధపడుతుంటాం. చాలా విశేషంగా ఉన్నతమైన స్థితుల్లో బిడ్డలు ఉన్నారు. మీ అందరికీ ఉద్యోగం కావాలి, కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి. కాలభైరవ అష్టకాన్ని రోజుకి 11 పర్యాలు 41 రోజులు చేయండి. అలాగే ఓం హూం ఝూం భం కాలభైరవాయ హుం ఫట్ స్వాహ ఈ నామాన్ని కనీసం 1,00,000 చెయ్యండి. చేసినట్టుంటే సకల శుభాలు మీకు కలుగుతాయి. గురువుగారు, విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఏ దేవత అనుగ్రహం పొందాలంట? కార్తవీర్యార్జునుడమ్మా, కార్తవీర్యార్జును నామరాజా బాహుద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన కృతన్నష్టంచ లభ్యతే అని చేసే ద్రవ్యాలు చాలా అమోఘమైన ద్రవ్యాలు ఉన్నాయి తల్లి. ఏ దేవతకి చేసే వేరు, కానీ కార్తవీర్యార్జునుడు అతి శీఘ్రంగా కూడా విదేశాల్లో స్థిర నివాసం, నాకు స్వగృహ ప్రాంతే గ్రీన్ కార్డ్ అంటుంటారు, లేదా వీసా అంటుంటారు. వీటిని ఇవ్వటానికి చాలా విశేషంగా కార్తవీర్యార్జునుడే, మనం ఉన్న స్థితిని ఇచ్చేది కార్తవీర్యార్జునుడే. దాన్ని చేసే ద్రవ్యాలతో కార్తవీర్యార్జుని చేస్తే స్వామి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందటానికి అవకాశం ఉందమ్మా. గురువుగారు, ప్రత్యంగరి అంటారు కదా, అంటే ఏమిటి, వాటి ఆరాధన ఏమిటి? తప్పకుండానమ్మా. ప్రత్యంగిరా జగన్మాత జయశ్రీ పరమేశ్వరి తీవ్ర దారిద్ర్య దుఃఖమే దేవి క్షిప్రమే వరాంబికే అజితే అపరాజిత. అజిత కాదట ఆవిడ, అపరాజితట. పైన చూస్తే నృసింహ రూపం తల్లి, సింహరూపం, కింద చూస్తే ఒక తల్లి రూపం. చాలా అద్భుతంగా ఆవిడికి, ఎందుకంటే వర పుత్రుడిని నేను ఆవిడికి. చాలా అద్భుతంగా కూడా ప్రతి ఒక్క ప్రపంచంలో అందరికీ ప్రత్యంగని పరిచయం చేసిన ఏకైక వ్యక్తిని నేను. ఇద్దరు సాధకులు ఉన్నారు, కానీ అందరికీ ప్రత్యంగ అంటే ఆవిడ చూపించిన ఏకైక వ్యక్తిని నేనే. చాలా విశేషంగా కూడా ఆ హోమాలు నిర్వహిస్తూనే ఉంటాను. ప్రతి పున్నమికి కూడా అందరూ చాలామంది పాల్గొంటుంటారు. అమ్మ యొక్క అనుగ్రహానికి చాలామంది పాత్రలయ్యారమ్మ. గురువుగారు, సంవత్సరంలో పీఠంలో నిర్వహించే హోమ విశేషాలు ఏమిటి? ప్రతి పున్నమికి చాలా అద్భుతంగా చేస్తున్నాము. సంవత్సర కాలం పాటు ప్రతి పున్నమికి ప్రత్యంగిరా మహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, అలాగే ఎక్కువగా కూడా వివాహ సిద్ధికి, సంతాన ప్రాప్తి, విదేశీయానం, రుణదోషాలకి ప్రత్యేకంగా కూడా హోమాలు నిర్వహిస్తుంటాం. ఎవరైనా సరే పాల్గొందామంటే నా వ్యక్తిగత నెంబర్ని సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరూ దూర ప్రాంతాల్లో ఉన్న రాలేకపోయినా వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వగలను, చక్కగా పాల్గొనవచ్చు. అలాగే ప్రేక్షకులు ఇంకొక విషయం చెప్తున్నా, ఎవరైనా నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు, నేను మాట్లాడతాను. ఈ లైవ్లోనే మాట్లాడారా, లైవ్లో మాట్లాడితే ఫీజు తీసుకోరు, లైవ్ అయిన తర్వాత మాట్లాడితే ఫీజు తీసుకుంటారా అని కాదు. మీరు ఎప్పుడైనా చేయండి. నేను ఫీజు అడిగానా మిమ్మల్ని? మీరు ఎప్పుడూ ఫీజు అడగల. నాకేం అక్కర్లా, మీరు చక్కగా బాగుండాలి. మీరు బాగున్నారంటే 10 మంది బాగుపడతారు, అది చేద్దాం. ధన్యవాదాలు గురువుగారు. గురువుగారు చెప్పిన సలహాలు పాటించి చక్కటి ఫలితాలు పొందండి. ఇది ఇవాల్టి ఆనంద సిద్ధి కార్యక్రమం. నమస్కారం.